ఈరోజు రైతుల కోసం, ఈ రాష్ట్ర రైతాంగం కోసం మరి కాంగ్రెస్ ప్రభుత్వం జై తెలంగాణ ఈరోజు రైతులకు ఇబ్బంది పెడుతున్నటువంటి యూరియా యాప్ను రద్దు చేయాలని చెప్పేసి మండల పార్టీ ఆధ్వర్యంలో మన మండల పార్టీ అధ్యక్షుడు తుమ్మల వెంకటరెడ్డి గారి ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం నిర్వహిస్తున్నాము. ఈ కార్యక్రమానికి విచ్చేసిన మాజీ జెడ్పీటీసీ మొగుల సీనన్న గారికి, అదేవిధంగా వివిధ గ్రామాల నుండి వచ్చిన సర్పంచ్లకు, మాజీ సర్పంచ్లకు, ఎంపీటీసీలకు మరియు వివిధ గ్రామాల నుండి వచ్చిన రైతులందరికీ కూడా పేరు పేరున పాదాభివందనం. మనం 2014 నుండి కేసీఆర్ గారు ఇళ్ళకెళ్ళి నాకు ఊరియా దొరకలేదు. నిన్న పొద్దాకున్నా, మొన్న పొద్దాకున్నా, ఎక్కడ పోతుంది ఆ ఊరియా ఏమైతుంది? నేను 10 ఎకరాలు నాటు పెట్టుకున్నా. ఏం చేయాలని నా భార్య పంట పెట్టుకుంటుంది. ఏం చేయాలి చెప్పండి? ఈ లంగలని, దొంగలని, నాకు చదువు రాదు. ఈ ఫోన్లకి పోరగాల ఫోన్లకి ఇచ్చి చేపిస్తే ఇవాళ పొద్దుగాల 9 గంటలకి ఇచ్చాను. దాని తమ్మిని కొట్టు చదువుకున్నాను. ఇంతవరకు కాలే. ఇవాళ ముద్దపురం దోలే ఒకటి, నేను దోస్తు దగ్గర పొదలదే పోరా అని నా బండి చిక్కుడు దోలే. నేను వేసుకుంటాను 10 ఎకరాలు నాటు పెట్టి ఈ యూరియా ఇంత బ్లాక్ మార్కెట్లా ఏ దొంగలు అమ్ముకుంటారు, ఏ ఎమ్మెల్యేలు అమ్ముకుంటారు? మిర్యాల కూడా ఎమ్మెల్యే అమ్మినట్టు ఇక్కడ కూడా ఎమ్మెల్యేలు ఏమన్నా దొంగతనంగా అమ్ముకుంటారా? ఒకసారి ఆలోచన చెయ్యాలి. దయచేసి పోలీసు వారు కూడా అర్థం చేసుకోండి. బస్సులో ఉండని కూడా రైతులే, రమ్మంటే వాళ్ళు కూడా కూర్చుంటారు. బస్సు ఓని అని అడుగుతున్నారు వాళ్ళు కూడా. అన్న బస్సులో ఉన్న కూడా రైతులే, వాళ్ళు రమ్మంటే వచ్చి కూర్చుంటారు. కాంగ్రెస్ కార్యకర్తలు నేను ఓటేస్తాను గెలిచినండి, నేను ఓటేస్తా గెలిచిన వాడికి ఎంత బాధపడుతుందో నాకు తెలుసు. నువ్వు ఎంత తెలుసు. నాకు యూనియన్ నాకు ఏం రాలే. అందరు రైతే పోతుంది, పరువు పోతుంది. దొంగల రాజ్యం, దోపిడి రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడి రాజ్యం. ఎక్కడ మారిందిరా? ఎక్కడ మారిందిరా? మారిందిరా? తెలంగాణ
రాజ్యం దొంగల రాజ్యం దోపిడి రాజ్యం దొంగల రాజ్యం దోపిడి రాజ్యం కాంగ్రెస్ పాలన కాంగ్రెస్ పాలన యూరియా యాప్ను వెంటనే యూరియా యాప్ను వెంటనే యూరియా యాప్ను వెంటనే మాకు ఊరియా లేక శ్రేణులు పాడైపోతున్నాయి. ఆడ 10-15 ఎకరాలు నాటు పెడితే ఇంతవరకు ఊరియా దొరకలేదు. మేము ఎక్కడ దావాలా? మేము ఏమి చేయాలా? కౌలు చేసి ఆయనకి నెలకు పండగ 20,000 కడతాం ఎకరానికి. ఊరియా లేక మేము బాధపడుతున్నాం, ఏడుస్తున్నాం. మేము ఏం చేయాలి? వ్యవసాయం చేసుకొని మేము భూమి దున్నుకొని బతున్నాము. ఎందుకు సార్ మీరు అడ్డ చేస్తున్నారు? మా రైతులు ఎందుకు అన్యాయం చేస్తున్నారు? ఈ సమాజం మస్తు అనుమానం అవుతుంది. ఎందుకు చేయాలంటే రైతు మాట్లాడాడు, ఏం చేయడు, ఏమి ఇస్తాయా మనుషులు ఇట్లా ఆగమానం చేసుడు. దొంగల రాజ్యం దోపిడి రాజ్యం దొంగల రాజ్యం దోపిడి రాజ్యం కాంగ్రెస్ పాలన కాంగ్రెస్ పాలన ఆటో డ్రైవర్ చెప్పినా కూడా కాబట్టి మేము ఏమంటామంటే రైతులకు సరఫరా యూరియా సరఫరా యాప్ని ఎత్తియాలి. రెండవ దండ ప్రధానంగా రైతు భరోసా కేంద్రం కరోనా లాంటి కష్టకాలంలో కూడా రైతులకు కూడా సహాయం. ఈ ప్రభుత్వం కూడా ఎన్నికల గురించి చెప్పినట్టుగా ఈ ప్రభుత్వం 5,000 రూపాయలు ఇస్తుంది. మా ప్రభుత్వం 6,500 ఈ రెండు అంశాలు ఈ యాప్ సంబంధించి యాప్ లేకుండానే యథాతథంగా ఇంతమంది పద్ధతిలో సరఫరా చేసిందో అది చేయించడం సాధ్యమవుతుంది. దయచేసి లారీలు వస్తాయి, 800 బస్తాలు వస్తాయి. మనం అడిగినటువంటి దాని మీద స్పష్టమైన హామీ వస్తాయని చెప్పేసి ఎంఆర్ఓ గారు మాట్లాడతారు. రైతుకు డిమాండ్ ఎక్కువ ఉంటుంది, చాలా ఈజీ అవుతుంది. అవును సార్, మీకు తెలుసు అన్ని మండలాల కంటే ఎక్కువ కేటాయించాలని మీ డిమాండ్ ఏదైతే ఉందో ఆ డిమాండ్ ఈ డిమాండ్ ఖచ్చితంగా కలెక్టర్ తీసుకెళ్తాము. రైతు సమస్య పరిష్కారం చేయడానికి కృషి చేస్తాం.